మై ఫుల్ నేమ్ ఇస్ కృష్ణ సరిత లక్కాకుల. తెలుగులో చెప్పాలి కదా. నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని. మా సినిమా పేరు ఈర్షా డెవిల్స్ రోజ్. సో మన దగ్గర చాలా మూఢనమ్మకాలు జరుగుతున్నాయి. ఈ లాస్ట్ వీక్ కూడా చూసాము మనం. పవన్ సాఫ్ట్వేర్ అనే వ్యక్తికి, పవన్ జగిత్యాల్లో తనని ఎలా కాల్చారు, మూఢనమ్మకాలు ఎంత సీరియస్గా బిలీవ్ చేస్తారు అనేది మన సొసైటీలో చూస్తున్నాము. సో మా సినిమా కూడా మూఢనమ్మకాలు చాతబడ్ల వల్ల ఎంతమంది జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి, అలా చేయకూడదు అని చెప్పడమే మా సందేశం. సో జీవితంలో ఏమి జరిగినా ముందుకు సాగాలి. ఈ మధ్య చూస్తున్నాం యువత వాళ్ళు ఎప్పుడు సూసైడ్ చేసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి, యూట్యూబ్లో ఎవరిదొరితో వీడియోలు పెట్టాలి, పక్క నుండి ఎలా దించాలి, ఇవి ఆలోచిస్తున్నారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించట్లేదు. సో నా మూవీలో చిన్న మెసేజ్ ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా జీవితానికి సెకండ్ ఆపర్చునిటీ ఉంటుంది. దేవుడు మనకి ఇంకో ఆపర్చునిటీ ఇస్తాడు, దానికోసం వెయిట్ చేయాలి. పాజిటివ్ థింకింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్, అది నా మూవీ మీనింగ్ అనమాట, సినాప్సిస్. సో ఇది తెలుగులో, హిందీలో యాజ్ ఆఫ్ నౌ రిలీజ్ చేస్తున్నాము. తర్వాత తమిళ్ అండ్ మలయాళం విల్ గో అహెడ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ మెంబర్ మా మేడం, ప్రొడ్యూసర్గా సరిత మేడం, సరిత కృష్ణ గారు. ఆమె ప్రొడ్యూసర్గా ఈర్ష అనే మూవీ, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అన్ని భాషలలో చేస్తున్నారు. వారే మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తూ, దానికి దర్శకులు పవన్ దర్శకులు. ఆయన అన్ఎక్స్పెక్టెడ్ ఢిల్లీ వెళ్ళి ఉండట్లా రాలేకపోయాడు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ గారు, సంజేష్. పాటలు విన్నాం, చాలా మంచి బాగున్నాయి. రెండు మంచి మంచి ఫోక్ ఉంది, బాగున్నాయి, బాగా చేశాడు. మేడం అయితే చాలా ఇంట్రెస్ట్గా, ఆమె ఆఫ్రికా నుండి వచ్చింది. ఆమె ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఒక మంచి సినిమా తీయాలని ఒక మంచి ఉద్దేశంతో, అంటే ఒక డెవిల్ మూవీ ఎందుకనంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని సినిమా చేస్తున్నారు. నిజంగా అంటే చాలా డేర్గా, అంటే ప్రతి విషయాన్ని ఆమె దగ్గరుండి చేస్తున్నారు. బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది మేడం గారికి ప్రొడ్యూసర్గా. ప్రతి పని అంటే వేరే వాళ్ళు ఎందుకు వాళ్ళపైన భారం వేయాలి అని ప్రతిదీ వారే చూసుకుంటూ చాలా బాగా కష్టపడుతూ సినిమా చేస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రొడ్యూసర్స్ని మనం బాగా వెల్కమ్ చెప్పాలి, బాగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తే ఇంకా 4 సినిమాలు చేయడానికి ఆమె ముందుంటుంది. మళ్ళీ నేను అడిగాను, మేడం ఈ ఒక్క సినిమాతోనే మళ్ళీ చేసి వెళ్ళిపోతారు ఆఫ్రికా అంటే, లేదు లేదు కంటిన్యూ చేస్తా సార్, నేను ఇక్కడే ఉంటాను, సినిమాలే చేస్తానని చెప్తున్నారు మేడం గారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ని మీరు ప్రేక్షకులు కూడా బాగా సపోర్ట్ చేయాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ వస్తే ఏంటంటే ఇంకా చాలా సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోటే సినిమాలు చేయాలి. కొందరు కమర్షియల్గా చూసేవాళ్ళు చాలా తక్కువ చేస్తుంటారు, డబ్బు వస్తేనే సినిమా చేస్తామని. కానీ మేడం గారు అలా కాదు. చాలా మనం అంటే కంటెంట్ బాగా తీసుకొని ప్రజా సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద సినిమాలు చేయాలి అనే దాని మీద చేస్తున్నారు. కాబట్టి మూఢనమ్మకాలు మెయిన్ థీమ్ ఏంటంటే, మూఢనమ్మకాల మీద ప్రజలు ఎంత నష్టపోతున్నారు, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ కలెక్ట్ చేసి సంఘటనలు ఆధారంగా తీసుకొనే ఆమె సినిమా చేశారు. నిజంగా కంగ్రాట్స్ మేడం, నువ్వు తప్పకుండా విజయం సాధించాలి. మేమైతే పూర్తి సహకారం ఉంటుంది మీకు. మీరు నెక్స్ట్ మంత్ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడే సెన్సార్ కూడా అప్లై చేశారు ఛాంబర్లో. మనం సెన్సార్ క్లియరెన్స్ కూడా ఈరోజు 2-3 రోజులు అయిపోతుంది. ఇది అయిపోతే నెక్స్ట్ వీక్ సెన్సార్ అయిపోతే జనవరి సంక్రాంతి తర్వాత కానీ సంక్రాంతి ముందు కానీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సినిమా. తప్పకుండా ఈ ఈర్ష్య అనే సినిమా, ఈర్ష్య అనే టైటిల్లోనే ఉంది మీనింగ్ అంతా. తప్పకుండా మంచి టైటిల్ పెట్టుకున్నారు. కాబట్టి ఈ సినిమా తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ చేస్తున్నారు చాలా కష్టపడి. నేనే హిందీ కూడా అనిల్ ఖన్నా అని మన రాజేష్ ఖన్నా వాళ్ళ బ్రదర్ అవుతాడు, ఆయనతో మాట్లాడాం. హిందీ కూడా అతను చేస్తాడని అనుకున్నాం. కాబట్టి ఇలాంటి నిర్మాతలకు ఇంకా చాలా డబ్బు వచ్చి ఇంకా మంచి సినిమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మూవీ కూడా త్వరలోనే మాట్లాడుతుప్పుడే హీరోయిన్ కళ్యాణి గారితో మాట్లాడారు. నెక్స్ట్ మూవీకి మంచి కాస్టింగ్ పెట్టి ప్లాన్ చేస్తున్నారు.
డెఫినెట్గా సరిత మేడంకు పెద్ద సూపర్ హిట్ అయ్యి డబ్బులు బాగా వచ్చి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందులో చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అలాగే డైరెక్టర్ కానీ, చేసిన ఇంకా ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎడిటర్ కానీ అందరికీ మంచి పేరు రావాలి. ఇంకా భవిష్యత్తులో మంచి సినిమాలు రావాలని కోరుతూ మేడం గారికి మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ సినిమా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా తెలంగాణ ఇప్పుడైతే మనకు సినిమా థియేటర్లు కూడా ఓపెన్ అయిపోయినాయి. నిన్న కొన్ని థియేటర్లు ఓపెన్ అయినాయి, రేపు 11 కొన్ని ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఆగింది కూడా అందుకోసమే థియేటర్స్ వస్తున్నాయని. కాబట్టి థియేటర్స్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్, థియేటర్స్ అండ్ ఓటీటీ రెండు రిలీజ్ చేద్దాం. తప్పకుండా సక్సెస్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేద్దాం. అలాగే ప్రేక్షకులు కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటూ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో డివైన్ దత్తాత్రేయ క్రియేషన్స్లో డివెల్స్ రోస్ నాకు అవకాశం ఇచ్చిన సరిత మేడం గారికి, అలాగే మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి వచ్చిన ప్రతాని రామకృష్ణ సార్ గారికి మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సరిత మేడం గారికి, మమ్మల్ని అందరినీ టీం అందరికీ, హోల్ టీం అందరికీ నా తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. సాంగ్స్ అయితే బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ.